అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశ ఆర్థిక వ్యవస్థపై విమర్శలు చేస్తూ డెడ్ ఎకానమీ అని సంబోధించాడు. ఇక్కడ డెడ్ ఎకానమీ అంటే ఆర్థిక వ్యవస్థ నిలిచిపోయిందని, వృద్ధి లేదని, ఉద్యోగాలు తగ్గాయని, ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందని, ఆ దేశం ఉత్పత్తి, వ్యాపారం, పెట్టుబడుల అభివృద్ధి లాంటివన్నీ కూడా సంక్షోభంలో ఉన్నాయని, మొత్తానికి ఆ దేశం యొక్క అభివృద్ధి తగ్గిందని ట్రంప్ ఎప్పుడు భారతదేశాన్ని విమర్శిస్తుంటాడు. అయితే ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలపై యూకే ప్రధాని కీర్ స్టార్మర్ గట్టిగానే సమాధానం చెప్పాడు. భారత్ 2028 నాటికి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే దిశగా పయనిస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం భారతదేశ పర్యటనలోనే యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ఉన్నారు. ప్రధానమంత్రి మోడీ పక్కన ఉండగానే స్టార్మర్ చేసిన ఈ ప్రకటనతో ట్రంప్ కు పరుగు పోయినట్లయింది. భారత్ సాధించిన అద్భుతమైన వృద్ధిని ప్రశంసించి ఇటీవల జపాన్ అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించడాన్ని ఆయన ఇక్కడ వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీని ఒక పక్కనే అభినందిస్తూ 2028 నాటికి భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేలా లక్ష్యంతో ఉన్నందున నేను ప్రధానమంత్రిని అభినందిస్తున్నానని చెప్పుకొచ్చారు. 2047 నాటికి దేశాన్ని పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే మీ వికసిత్ భారత్ దార్శికత అద్భుతం అని ఆయన ప్రశంసించారు. అయితే భారతదేశానికి కీర్ స్టార్మర్ ఇది మొదటిసారి పర్యటన చేయడం. ఆయన ఇక్కడ చూసిన ప్రతి అంశం భారత్ ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా మాట్లాడారు. అలాగే మేము కూడా ఆ వృద్ధి ప్రయాణంలో మీతో భాగస్వాములుగా ఉండాలని కోరుకుంటున్నామని ఆయన భారతదేశానికి తన మద్దతు తెలిపాడు. అమెరికా అధ్యక్షుడు భారతదేశంపై అనేక విధాలైన సుంకాలు విధిస్తూ భారతదేశ ఆర్థిక వ్యవస్థని కుదిపేయాలని చూశాడు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో అంటే ఏప్రిల్ జూన్లో భారతదేశ జీడీపీ వృద్ధి 7.8కి పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే 6.5 వృద్ధితో గణనీయంగా మెరుగైనట్లు ఇక్కడ మనం గమనించవచ్చు.